మండలి చైర్మన్ మోషేన్ రాజు తన పేరు మార్చుకోవాలి అనే డిమాండ్స్ ఇప్పుడు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆయన క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ ఆయన అబద్ధాలు చెప్పడం పైన క్రిస్టియన్లందరూ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. రాజకీయాల కోసం అబద్ధాలు ఆడచ్చా? బైబిల్ అసలు ఇలాంటి మాటల్ని క్షమించదని ఆయనకు తెలియదా అంటూ వాళ్ళు చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు. శాసనమండలి చర్చ సందర్భంగా తాను హిందువు అంటూ మోషేన్ రాజు చెప్పడాన్ని క్రిస్టియన్ మతస్థులందరూ తప్పుపడుతున్నారు. తన మతాన్ని చెప్పుకోలేని మోషేన్ రాజు పవిత్రమైన మండలి చైర్మన్ పదవికి అవమానకరం అంటూ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. క్రిస్టియన్ అని చెప్పుకోవడం వల్ల అసలు మోషేన్ రాజుకు జరిగే నష్టం ఏంటి? మరి ఆయన చెప్పాలి. ఇదే మాటని వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. దేవుడు ద్రోహిగా మిగిలిపోయారని, ఒక క్రిస్టియన్గా అత్యున్నత స్థానంలో కూర్చున్నారని ఇన్నాళ్ళు మేమందరం పొంగిపోయాము. కాకపోతే ఇప్పుడు అబద్ధాలనే వ్యక్తి ఆ స్థానంలో ఉండటాన్ని చూసి అసలు తట్టుకోలేకపోతున్నాము, జీర్ణించుకోలేకపోతున్నామని క్రిస్టియన్ మతస్థులందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మోషేన్ రాజు క్రిస్టియన్ అని నిరూపించేందుకు కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. రాజకీయం కోసం మతాన్ని చెప్పుకోలేని పరిస్థితిలో ఉండటం ధర్మం కాదని వాళ్ళందరూ హితవు పలుకుతున్నారు. మండలి సాక్షిగా మోషేన్ రాజు తాను హిందువుగా చెప్పినందుకు ఇకపై చర్చికి రావద్దంటూ ఆయన వస్తే మేము అడ్డుకుంటామంటున్నారు క్రిస్టియన్ మతస్థులు. మరి మోషేన్ రాజు ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారో, లేకపోతే ఎప్పట్లాగే అబద్ధాలు ఒలివేసామో ఇదేదే రూట్లో ఉంటారో మరి చూడాలి.